పిండోడియాలు పెడుతున్నానండి. ఆటిలికి కావాల్సిన సామాన్లు చెప్తాను. నైట్ అంతా మనం బియ్యం 2 గలాసుల బియ్యం, ఒక గలాసుడు సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదండీ అయి. నైట్ అంతా నానబెట్టేసాను కడిగేసి. అయి మనం మళ్ళీ మిక్సీ ఏసుకోవాలి. ఆ మిక్సీ మెత్తగా ఆడుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ 10 పచ్చిమిరకాయలు, జీలకర్ర, సాల్ట్ మనం నీళ్ళు మరిగేటప్పుడు ఏసుకోవాలండి అయి. అవన్నీ మిక్సీ ఆడేసాను. మెత్తగా అయింది చూసారా? అలా మెత్తగా దోసల పిండిలాగా అయిపోవాలి పిండి. వాటర్ పెట్టాను. గలాస్‌కి 5 గలాసులు నీళ్ళేసుకోవాలండి. అదండి మిక్సీ ఆడాను. అల్లం, పచ్చిమిరకాయలు, సాల్ట్, జీలకర్ర. బాగా మరగాలయ్యి నీళ్ళు. బాగా పొంగి రావాలి. బాగా మరిగిన తర్వాత మనం అప్పుడు పిండేసుకోవాలండి. పిండేసుకొని బాగా కలపాలి. సగ్గుబియ్యం అయ్యి మెత్తగా అయిపోతేనండి జావలాగా అయిపోయిందది. అది బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏసుకోవాలి. గలాస్‌కి 5 గలాసులు నీళ్ళేసుకోవాలండి. గలాసు బియ్యం, ఒక అర గలాసు సగ్గుబియ్యం అయితే 5 గలాసులు నీళ్ళేసుకోవాలి. వాటరేసుకోవాలి మనం. అదిగోండి పిండి మెత్తగా ఆడాను గదా! ఆ పిండేత్తాను అందులోని. పిండేసి కలపాలండి. ఉండకట్టకుండా కలుపుకోవాలి మనం. ఉండకుండా కలుపుకుంటే మళ్ళీ ఉండగట్టేసినాక పెట్టుకోవడానికి బాగోదు. అలా కలపాలండి. పిండేసేసాను. అలా మెత్తగా అయిపోవాలి. ఉడకాలి అలా కొత్త కొత్తలానే. బాగా ఉడకాలండి. ఉడికితే జిగురొత్తది ఆ పిండి మనకి. జిగురొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వడియాలు పెట్టుకోవాలి ఆటిని. అయి మీకెలా పెడుతున్నానో మళ్ళీ చూపిత్తాను. సగ్గుబియ్యం ఓన్లీ ఒట్టి బియ్యం అండి. బియ్యం, సగ్గుబియ్యం, కోటా బియ్యం. గలా చూపిత్తాను మీకు. ఆ గలతో ఏసాను. గలాసు బియ్యం ఏసాను. అర గలాసు సగ్గుబియ్యం ఏసాను. పెద్ద సగ్గుబియ్యం. 5 గలాసులు వాటరేసాను. అయి కరెక్ట్‌గా 5 గలాసులు పడతాయి. ఇప్పుడు వడియాలు ఎలా పెడుతున్నానో మీకు చూపిత్తాను. అదండి. కొద్దిగా పెద్ద పెద్దయి కొద్దిగా ఎట్టాను. కొన్ని వడియాలెట్టాను. అలాగా అలా మన మంచం ఏసుకొని కవర్ ఉంటది కదండీ! మైకా కవర్ మీద ఎట్టుకోవాలి. మైకా కవర్ ఎత్తే బేగా ఊడతాయన్నమాట. బేగా కూడా ఆరతాయయ్యి. అలా పెట్టుకోవాలండి. లైన్‌గా పెడుతున్నాను. మళ్ళీ ఇదే డిజైన్‌లో మనం అగోండి ఇంకో డిజైన్ ఎటు చూపిత్తున్నాను. నూనె ప్యాకెట్ ఉంటది కదండీ! నూనె తెచ్చుకున్న ప్యాకెట్, ఆ ప్యాకెట్ కట్ చేసి అందులో పిండేసి కురుకురులా పెడుతున్నానండి. పిల్లలు తినడానికి బావుంటదనేసి. ఏమన్నా లేనప్పుడు మనం ఏపి పిల్లలకి ఎడతాయండి ఇష్టంగా తింటారని కురుకురులా తయారు చేశాను ఆటిలిని. అయ్యి కూడా బావుంటాయండి. అందుకే మీకు చెప్తున్నాను. కురుకురులంటారు ఈటిలిని. అందుకని నేను మీకు చూపిత్తున్నాను డిజైన్‌లు. కొన్ని జంతికలు పెట్టానండి. కొన్ని కురుకురులెట్టాను. అయన్నీ మీకెలా పెట్టానో మళ్ళీ ఎండిన తర్వాత మీకు చూపిత్తాను. అయి ఎండలో బాగా ఎండాలండి. 2 రోజులకి ఎండిపోతాయండి అయ్యి. అదండి. కొన్ని వడియాలు, కొన్నేమో కురుకురులు. జంతికలు పెట్టిన ఈడే పోయిందండి. మళ్ళీ చూపిత్తాను ఇంగో మీకిప్పుడు. అదండి. అలా పెట్టాను. సాయంత్రం అయిపోయింది గదా! అని ఇంట్లో తీసుకొని పెట్టేసాను. మంచమే పెట్టానండి. మంచం పెట్టి ఫ్యానేసాను. నైట్ అంతా ఫ్యాన్ గాలి కొంచెం ఆరతాయి. మళ్ళీ ఉదయం మళ్ళీ మనం ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఎండిన తర్వాత మనం తీసుకోవాలి.